బట్టి నేను మహిమపరుస్తున్నాను. దేవా, నిన్నటి దినమందు వారి ఇరువురి యొక్క వివాహమును ప్రభా చక్కగా ఘనముగా మీరు జరిగించారు. ఈ సమయంలో ప్రభా నేటి దినమున ప్రభా రిసెప్షన్ కార్యక్రమం ప్రారంభించబడుచుండగా ఈ రిసెప్షన్ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ నామమునకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవా, రానటువంటిదిగో ప్రభా బంధువులను, రక్త సంబంధికులను, సేవకులను అందరూ కూడా ప్రభా ఇరుగు పొరుగు వారిని, పెద్దలు, నాయకులు, అధికారులందరినీ సమయానుకూలంగా ప్రభు నడిపించి మీ నామమునకు మహిమ తెచ్చుకోవమని ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవా, పెళ్లి కుమారుని, పెళ్లి కుమార్తెని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఈ రిసెప్షన్ కార్యక్రమం ప్రభా ఈ నామమునకు ఘనతకరంగా, నవదంపతులకు దీవెనకరంగా, మాకందరికి సంతోషకరంగా, సమాధానకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. పాటల ద్వారా మీ నామమును గణపరిచి, మీ నామమును హెచ్చించి, మీ నామమును కొనియాడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నా తండ్రి, నీ లేఖన భాగముల ద్వారా, దైవవాక్య సందేశము ద్వారా ఇరువురికి కావలసినటువంటి వాక్కును, నీ సందేశమును ప్రభా మీరు అనుగ్రహింపజేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. విశేషమైన కార్యక్రమం తోడుగుండండి. దేవ, వచ్చినటువంటి కమిటీ వారిని, బంధువులందరినీ, రక్త మందిరందరినీ ప్రభయ్య పేరు పేరు మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రభా ఈ కార్యక్రమము నీ నామమునకు మహిమకరంగా, నవదంపతులకు దీవెనకరంగా, మాకందరికి సమాధానంగా, సంతోషకరంగా ఈ కార్యక్రమం జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని మా రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు అతిశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మనం గణపరుస్తాం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసినది, ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా, దేవరావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవరావయ్యా నీ దీవెనలేవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా
నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయ్యున్నవి. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఆ భారము మోసి బాసనగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ చిత్తమే నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలో
వలె నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నాడి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివే. ఆపదలో నన్ను వెన్నాడి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివే. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయము ప్రభువా, నీ నుండి వేరు చేయము. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలో నన్ను వెన్నాడి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నాడి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయము ప్రభువా, నీ నుండి వేరు చేయము. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. నేను దేవా అనుదినం నిన్ను స్తుతించుచు, మధురమైన నీ నామమునే, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా, మరువక ధ్యానించెద ప్రభువా. ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను
ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు ఆత్మనాద అదృష్ట దేవా అఖిల శరాలకు ఆరాధుండా ఆత్మనాద అదృష్ట దేవా అఖిల శరాలకు ఆరాధుండా అనయము మరిస్తూ కొనియాడుచునే ఆనందితూ ఆశతీరా అనయము మరిస్తూ కొనియాడుచునే ఆనందితూ ఆశతీరా ఆనందితూ నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు ఆనందితు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు నాదు జనములు నన్ను విడసినను నన్ను నీవు విడువకుండా నాదు జనములు నన్ను విడసినను నన్ను నీవు విడువకుండా నీ కన్ను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ సంగమైన నీ కన్ను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ సంగమైన ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు శ్రేష్టమగుని స్వాస్థ్యము కొరకై వేగమందు రానయోనా శ్రేష్టమగుని స్వాస్థ్యము కొరకై వేగమందు రానయోనా ఆ గడియ ఎప్పుడు ఎవరికి తెలుసు అంతం వరకు భద్రపరచు ఆ గడియ ఎప్పుడు ఎవరికి తెలుసు అంతం వరకు భద్రపరచు ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమునే మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా మరువక ధ్యానించెద ప్రభువా ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు హల్లెలూయా జంషేదు సంఘములు మా ప్రభు రేపరచన మా ప్రభు దైవజనులు గ్రామము సంఘము సమస్తము సమకూర్చి నీవే నాయకుడివై నడిపించి ఆనాడు కానానే యుగంలో యేసుప్రభు ఆదరంట మా ప్రభు నీవే నాయకుడివై నడిపించి నీ పరిశుద్ధాత్మ నీ శక్తి నీ ప్రభావములు జీవముల తండ్రి జీవాధిపతి కృపామయుడ కరుణామయుడ దయామయుడ యేసుక్రీస్తు మా కొరకు తండ్రి 2025 సంవత్సరాల కింద సెలవు మోసి తిరిగి లేచిన తండ్రి ఈ దినము ఈ గడిగే నీ ప్రసన్నత నీ పరిశుద్ధాత్మ ఆత్మతోను సత్యంతో ఆరాధించవాలని కాపాడి నీవే నాయకుడివై నడిపిస్తావని యేసుక్రీస్తుగా మన ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమేన్. దేవాది దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నా. మరి స్థానిక సంఘ కాపరి పరిశుద్ధాయ గారు పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరు కట్టలు ఏమిటో ఇది దేవుని సంకల్పం.
సృష్టిలో విచిత్రం, ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన చెట్టగా ఇద్దరు కొట్టవుటేమిటో, ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరికి ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరికి ఒకరు బ్రతికెదరు. పెళ్లి నాటి నుండి తల్లిదండ్రులు వదలి, పెళ్లి నాటి నుండి తల్లిదండ్రులు వదలి, భార్య భర్తలు హత్తుకొనుటేమిటో, ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన చెట్టగా ఇద్దరు కటౌటేమిటో, ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఆమె దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరిచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరిచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు, పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు, ఇష్టముతో కలిగేమిటో, ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరు కటౌటేమిటో, ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ, పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ, ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో, ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన చెట్టగా ఇద్దరు కటౌటేమిటో, ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారికి మరి ఎవరు కూడా వెళ్తారు ఇష్టపడిన ప్రభావ విశ్వకృపకై స్తోత్రం 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 ప్రభావ మీ దగ్గర ప్రభావ జతపరిచి ఈ విధంగా ప్రభావ మా అందరి వెంట ప్రభావ నిలబెట్టిన మీ స్తోత్రం స్తోత్రం ప్రభావ
తండ్రి వారి దేవుడికి ఆశీర్వదించి దాంట్లో పని విస్తరింపజేసి ప్రభావ ఏ న్యాయమార్గం జీవితాలు సాధించడం పని చేసుకుంటాను ఈ కార్యమంతా న్యాయమార్గం జరిగించండి ఈ సేవకుల చేత ప్రభావ అందరి చేత ప్రభావానికి సాక్షి కార్యకర్తకు సాధించమని వచ్చే సేవకులందరూ బట్టి శోధిస్తూ దేవా రంజించుకోవాలి ప్రభావాన్ని బట్టి శోధిస్తూ దేవాన్ని స్తోత్రం చెల్లిస్తుంటూ సమస్త న్యాయమార్గాన్ని చెల్లిస్తూ నాయన వారి నుండి మిగిలిపోతే ఆలోచన జరిపించమని నీకే బయట చెల్లిస్తూ ఏస్తున్నాం తండ్రి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23 చదువుతూ, స్త్రీలారా ప్రభువును వలె మీ సొంత పురుషులకు లోబడుడి, క్రీస్తు సంఘములకు శిరసై ఉన్నలాగున మీ భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవుడి వాక్యము దీవించునుగాక. స్తోత్రాలు ప్రభువా. నిశ్చయంగా రంజిత్ యొక్క వివాహాన్ని నిన్న ఘనంగా జరిగించుకున్నావు ప్రభువా. ఈ మధ్యాహ్న కాలం మన రిసెప్షన్లో మీరే పాటల ద్వారా మహిమను పొందుకున్నారు. వాక్యం ద్వారా నైనా మీ దాసుల ద్వారా మాట్లాడండి. చదవబడిన వాక్యంలోంచి నైనా మీరే మాతో మాట్లాడి దీవించి బలపరచుమని ఆశీర్వదించమని నైనా వివాహం జరిగిన వధువరులకును కూడి ఉన్న దైవ సేవకులకును కూడి ఉన్న సంఘానికి బంధువులకును మీరేనైనా దీవించమని ఆశీర్వదించమని నిశ్చయంగా మేమందరం రావడం ద్వారా నైనా మహిమ కాదు కానీ మీరే మా మధ్యలో ఉండి మీరే మా మధ్యలో కొంచెం మహిమను ఘనతను పొందమని మా ప్రభువును మా రక్షకుడు నైనా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసినటువంటి దైవజనులు మోషే పాస్టర్. ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం, దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం, దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా, దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం, దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా. కానా విందులో అక్కరలేనివి నీళ్ళను రసముగా మార్చితివి. కానా విందులో అక్కరలేనివి నీళ్ళను రసముగా మార్చితివి. కష్టాలలో నీవు అండగా ఉండి, కష్టాలలో నీ
ఉండి కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమై ఉన్నవి నీ యందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమై ఉన్నవి నీ యందే ఇహ పరసుఖములు నిండుగా నొసగి ఇహ పరసుఖములు నిండుగా నొసగి ఇలా దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా మంచిది, చక్కని పాట. పెద్దలకు, నాయకులకు, బంధువులకు, రక్త సంబంధికులకు, కుటుంబ సభ్యులకు, సేవకులకు, నూతనంగా జతపరచబడినటువంటి పెళ్లి కుమారుడు రంజిత్ కుమార్కు, పెళ్లి కుమార్తె సహోదరి జయశ్రీకి జమిచెడి ఎంపీ ఒలివ సంఘం తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ లేఖన భాగాన్ని చదువుదాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో భార్య భర్తలుగా జతపరచబడినటువంటి వారికి, భార్య భర్తలుగా జతపడే వారికి దేవుని యొక్క అనాది ప్రణాళిక సంకల్పము చేత ఒక భార్యగా, ఒక భర్తగా కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెడుతున్నటువంటి సహోదరుడు రంజిత్ కుమార్, సహోదరి జయశ్రీకి దేవుని యొక్క శ్రేష్టకరమైనటువంటి లేఖన భాగములు దేవుడిస్తున్నటువంటి ఒక ఇల్లాలు. ఈ భార్యకు దేవుడిచ్చే శ్రేష్టకరమైనటువంటి సందేశము ఏంటంటే, నీ సొంత పురుషునికి నీవు లోపడాలి. లోపడుట. ఈరోజు చాలా మంది కుటుంబాల జీవితాల్లో మనం ఆలోచన చేసినట్లయితే, ఏ తల్లి అయినా సరే కానీ, ఏ తండ్రి అయినా సరే కానీ, తాను కనిపెంచినటువంటి కుమార్తెను 20 సంవత్సరాలు కావచ్చు, 22 సంవత్సరాలు కావచ్చు, 25 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు కని పెద్దగా చేసినప్పటికీ కూడా కరువు వచ్చినా, బాధ వచ్చినా, ఏమి ఉన్నా ఏమి లేకున్నా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే కానీ ఏమండి, ఒక మంచి లోబడే తత్వం కలిగి జీవించేదే నిజమైనటువంటి భార్య. నా ఇంట్లో అన్ని సౌకర్యాలు బాగుండేవి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు అని చెప్పుకునేది భార్య కాదు. లోపడే మనస్తత్వం ఉండదు. లోపడే మనస్తత్వం ఏంటిదని అంటే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే కానీ ఇంట్లో వెలుగుగా ఉండాలి, ఇంటికి దీపముగా ఉండాలి, ఇంటికి సంతోషముగా ఉండాలి, ఇంటికి ఆనందము కలిగించేదిగా ఉండాలి. మరి ప్రాముఖ్యంగా నీ భర్త ఇంటిలో ఉన్నటువంటి ఏ సమస్యలు కూడా బయట పెట్టనటువంటి భార్యనే గుణవతి అయినటువంటి భార్య. ఏమండి, పరిశుద్ధ లేఖన భాగం సెలవించిన శ్రేష్టమైనటువంటి మాట ఏంటి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఏంటి గుణము? పక్షపాతము లేకుండా నీ వారు, నా వారు,
మీ వారు మా వారు అనుకున్నగా అన్ని విషయములలో కూడా మనవారు నా వారు అందరూ మనవారే అనుకున్నటువంటి ఆ గుణ లక్షణాలు భార్యలో ఉన్నప్పుడు ఏమని ఆమెను ముత్యము కంటే అమూల్యమైనదిగా దేవుని పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్నది. ఈరోజు వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టినటువంటి సహోదరి, పెళ్లి కుమార్తెగా ఈ రిసెప్షన్ కార్యక్రమంలో కూర్చున్నటువంటి సహోదరి జయశ్రీకి దేవుడు నీకు ఇస్తున్నటువంటి శ్రేష్టకరమైనటువంటి మాట ఏంటంటే, నీ సొంత ఇంటిలో నీ తల్లిదండ్రుల దగ్గర నీవు ఎలాంటి సుఖములు, ఎలాంటి సంతోషములు, ఎలాంటి ఆనందములు, ఎలాంటి సౌకర్యములు కలిగి ఉన్నావో మాకు తెలియదు. కానీ ఏమంటే ఒక మెట్టినింటిలో అడుగు పెట్టడానికి, దీపం పెట్టడానికి, వెలుగుగా ఉండడానికి కుటుంబం అనే బిడ్డవుగా నీవు ఉండాలి, తగ్గించుకునే బిడ్డవుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ఓర్పు, ఈ తగ్గింపు స్వభావము, ఎప్పుడైతే లోబడే తత్వము నీకుంటుందో నీ కుటుంబమును గురించి ఏమండి ఎవరు కూడా వేలెత్తి చూపించేటట్లుగా ఉండరు. అలా ఉంటున్నారు అని అంటే ఏమండి దీపముదే లోపము. కనుక దీపముగా చీకటిలో ఉన్నప్పుడు ఏమండి దీపము ఎంత వెలుగుని ఇస్తుందో ఏమండి దీపముగులాక అలాంటి దీపముగా పేరు పెట్టబడినటువంటి నీకు కుటుంబమునకు వెలుగుగా ఉండాలి, దీపముగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రతి విషయములో నీ భర్తకు ప్రాముఖ్యంగా అన్ని విషయములలో లోబడే బిడ్డవుగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగు. దీన్ని ప్రేమించాడు. ఆమె పేరు రాహేలు. సహజంగా వివాహం అయిన తర్వాత ఎవరి భార్యల కొరకు, కుటుంబాల కొరకు కష్టపడతారు. కానీ యాకోబు యొక్క ప్రేమ ఎలాంటిదనంటే, ఎప్పుడైతే అమ్మాయిని చూశాడో, ఎప్పుడైతే అమ్మాయిని ఇష్టపడ్డాడో, అమ్మాయిని సొంతం చేసుకోవాలనుకున్నాడు, భార్యగా కావాలనుకున్నాడు, జీవిత భాగస్వామిగా ఉండాలనుకున్నాడు, కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. కనుకనే ఏమంటే తండ్రి ఒక శపథం పెట్టాడు, ఒక కట్టడ పెట్టాడు. నీవు ఎప్పుడైతే నా ఇంట్లో ఏమండి ఒక పనివాడిగా లేకపోతే నీవు దేనిని బట్టి నా కుమార్తెని ఇవ్వాలంటే నువ్వు కొలువు చేయాలి. ఏం చేస్తావు? నీ మందలను నేను మేపుతాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. 7 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు కాదు, ఇంచుమించు 20 సంవత్సరాలు భార్య కొరకు కష్టపడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. భార్యను సొంతం చేసుకోవడానికే 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. వివాహం అయిన తర్వాత కాదు, వివాహం కాకమునిపే భార్యను పొందుకోవడానికి 14 సంవత్సరాలు శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు. మందలు మేపడం అంటే ఏదో తానుగా నీకు సాక్రిఫైస్ చేసుకొని భార్యగా ఉండడానికి వస్తుంది. ఆమెను సంతోషపరచబినగా ఒక కష్టపడే మంచి భర్తగా నీవు పేరు తెచ్చుకోవాలి. ఆమెకి ఏ విషయంలో కూడా లోటు రాకుండా ఒక మంచి భర్త అనిపించుకున్నట్లుగా కష్టపడే భర్తగా నీవు ఉండాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను. భార్యగా నీవు లోబడాలి, భర్తగా నీవు ప్రేమిస్తూ కష్టపడాలి. ప్రేమిస్తే ఆటోమేటిక్గా కష్టపడతావు. యాకోబు ప్రేమించాడు కనుకనే కష్టపడ్డాడు. నీవు కూడా ప్రేమిస్తే ఆల్మోస్ట్ కష్టపడతావు. ప్రేమకున్నటువంటి సగుణం ఏంటంటే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, దేనినైనా సాక్రిఫైస్ చేస్తుంది. కనుక ఆమెను నువ్వు ప్రేమించినట్లయితే దేనినైనా సాక్రిఫైస్ చేసుకుంటావు, కష్టపడతావు, ఆమెను సంతోషపరుస్తావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రెండు మీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఈ వివాహ వ్యవస్థను స్థాపించినటువంటి దేవుడు మీకు మాదిరిగా, దేవుడు మీకు కాపరిగా, దేవుడు మీకు మధ్యవర్తిగా మీరు పెట్టుకోవాలా. దేవుని మందిరానికి రావాలా, దేవుడితో సహవాసం కలిగి జీవించాలా, వాక్యమును మీ హృదయంలో దాచుకోవాలా. చక్కగా దేవుడి మీద మీరు ఆధారపడినట్లయితే మీ కుటుంబ జీవితాన్ని దేవుడే కొనసాగిస్తాడు, మీ కుటుంబ జీవితాన్ని దేవుడే ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబ జీవితాన్ని దేవుడే ముందుకు కొనసాగిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తూ, అలాంటి శ్రేష్టకరమైన కృప ఈ నవ దంపతులకు కూడి వచ్చిన ప్రతి ఒక్క భార్య భర్తలకు దేవుడు అనుగ్రహింప చేయును గాక. దేవుడి మాటలు దీవించును గాక. తలలు వచ్చేదాము, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. చెప్పినటువంటి ఈ కొద్ది శ్రేష్టకరమైన వాక్య సందేశం నిమిత్తమై అవునైనా ప్రభు, మరి ఇంతవరకునైనా ప్రభు, మరి అయ్యగారునైనా ప్రభు, స్త్రీకి లోబడినైనా ప్రభు, స్త్రీ మరి పురుషుకు లోబడినైనా ప్రభు జీవించాలని సెలవించిన అవునైనా ప్రభు, మరి మీరు ఆనాడైనా ప్రభు ఏర్పాటు చేసినారైనా నీకు వందనములు స్తోత్రం తండ్రి. అవునైనా ప్రభు, వివాహం అన్ని విషయంలో గణమని మీరు సెలవించినారైనా అవునైనా ప్రభు, ఈ దినమునైనా ప్రభు, మరి నైనా ప్రభు నూతన వధువులను దీవించినైనా నీకు వందనములు స్తోత్రమునైనా. మరి అయ్యగారు చెప్పిన ప్రతి మనలోనైనా ప్రభు, ప్రతి హృదయంలోనైనా ప్రభు మీరు కట్టి ఫలింప చేస్తామని వేసినాం ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు
మనం ప్రాముఖ్యమైనటువంటి సమయంకి వచ్చాం. దయచేసి మీ ఇద్దరు లేచి నిలబడండి. ఈ గవర్నమెంట్ ఈ శ్రేష్టకరమైన సన్నిధానంలో రంజిత్ బట్టి జయశ్రీ బట్టి నన్ను మహిమపరుస్తున్నాను. ఈ సమయమంతా ప్రభా వారి భవిష్యత్తు కాలం అంతా కూడా నీకు మహిమకరంగా నా ప్రభా అనేకులకు సమాధానకరంగా ఉండగలిగే కృపా భాగ్యమును నా ప్రభా ఈ దేవుని బిడ్డలకు మీరు అనుగ్రహింపు చేసి కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు ఆరోగించుకోమని యేసు అను శక్తి కలిగిన నామం. దైవ సేవకుడిని కూడా చేస్తానికి ప్రార్థన చేస్తుంటాం. మహాపరిశుద్ధుడ, బహురుతుడ, మహాగరుడ, సర్వశక్తంతుడ, సర్వాధికారికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా రంజితులు బట్టి జయసులను బట్టి అయినా ఈ రీతి మేము ప్రభువ దైవ సేవకులుగా ప్రార్థించి నేను దీవించడానికి ఇది భాగ్యాన్ని ఇచ్చిన విధానం బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువ మీరు ఎవరెవరు ప్రభు నీ సంకల్ప ప్రకారం అయినా చిత్తానుసరమైన తండ్రి వారి మీద జతపరచిన తండ్రి ఈ రీతి ప్రభువ ఈ రిసెప్షన్ కార్యంలో అందరూ పాల్గొని నేను వేడుకున్నాం, మీరు సూచించామని గర్వపరచాం తండ్రి. వీళ్ళు మరి నవదంపతులను ప్రభావ మరి దీవించాల్సి వస్తుంది. వారి లోకంలో మరి ఫలించి అభివృద్ధి పొంది విసరించడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ వివాహ బంధం బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ అలాగే రంజితులు చేసిన దీవించి ఆశ్రయించమని చేరువచ్చిన దైవశక్తులు కూడా దీవించమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించాడు వేడుకున్నాం తండ్రి. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ ప్రియక దేవుని కార్య సహవాసము సమాధానము కాపుదల సాక్షి రిసెప్షన్లో పూలదండల ద్వారా వాక్యం ద్వారా చిత్తపరచుకున్నటువంటి సహోదరు రంజిత్ పైనను సహోదరు జయశ్రీ పైనను వచ్చిన సేవకుల పైన బంధువులందరిపైన ఇప్పుడు మీరప్పుడు సదా నీ కృపలను నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దయచేసి ఇద్దరు లేచుకోవడం కుటుంబ తరఫు నుంచి దయచేసి వందన సమర్పణ తెలియజేసే వాళ్ళు దయచేసి ముందుకు రావాల్సింది ఉన్నాను. పరిశుద్ధ పాఠ పొందనాలు తెలియజేస్తున్నాం. పాఠం గారి పొందనాలు తెలియజేస్తున్నాం. చేరువచ్చిన దైవ సేవకులు మరి చక్కగా రంజితులు ప్రేమించి పాల్గొన్న దైవ సేవకులకు అందరికీ మరి ప్రభువున వందనాలు తెలియజేస్తున్నాం. చేరువచ్చిన బంధువులు సంఘానికి శ్రేయభిలాషులకు మీకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి రంజితులు మరి అన్ని రకాలుగా మీరు ప్రార్థించాలని తెలియజేస్తున్నాం. వారు మారు మనసు పొంది నిజ దేవుని తెలుసుకోవడానికి మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు మీరందరూ తెలియజేస్తున్నాం. జయశ్రీ అలాగనే రంజితు కూడా మరి దేవునితో అనుసంధానం కలిగి దైవ మార్గం నడుస్తూ వారు అన్ని రకాల వర్తిల్లాలని మనమందరం కూడా ప్రార్థించాలని దేవుని సేవకు తెలియజేస్తున్నాం. అలాగని చేరువచ్చిన బంధువులు శ్రేయభిలాషులు మిమ్మల్ని ప్రేమించి చక్కటి విందు ఏర్పాటు చేశారు. ఆ విందు స్వీకరించి దయచేసి మరి ఇద్దరు యవన బిడ్డలు పెళ్లి కుమార్తె మీరందరూ దీవించి వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థించాలని తెలియజేస్తున్నాం. ఈ వందన సమర్పణ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచిన వాటినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. కానీ నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సంకల్ప ప్రకారంగా నీ బిడ్డలు తండ్రి మరి రంజితులను బట్టి మరి జయశ్రీలను బట్టి చక్కగా రిసెప్షన్ కార్యం జరిగించిన విధానం బట్టి కొందనారు ప్రభువా. దైవవర్తమాన విన్నారు తండ్రి విని విడిచిపెట్టుకోకుండా తండ్రి వారు సత్యమైన దేవుని తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకునే దాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తుంది. అలాగే తండ్రి మీరు చక్కగా ప్రభువా ఈ రిసెప్షన్ కార్యం జరిగించిన దైవసేవకులను బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభువా బంధువులను శ్రేయభిలాషుల ఆత్మీయులు దీవించాల్సిందండి. చక్కగా మరి దైవసేవకులు ప్రార్థించారు, పాట పాడారు తండ్రి. వారి సంఘాలు వారి కుటుంబాలు కూడా దీవించాల్సి తండ్రి. అలాగే చేరువచ్చిన తండ్రి బంధువులను శ్రేయభిలాషుల ఆత్మీయులందరూ దీవించాల్సి తండ్రి. మరి కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరూ దీవించాల్సి తండ్రి. అలాగే రిసెప్షన్ కార్యక్రమం ప్రభువా నీకు మహిమకరంగా తండ్రి వచ్చిన వారికి అందరికీ దీవెనకరంగా అలాగే నేను యవన బిడ్డలకు పిలుకుమాట ఆశ్రమ జీవించిన విధానం బట్టి నీకే మహిమ ఘనత కీర్తి చెల్లిస్తూ మా ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున
ప్రార్థించని వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ త్రియక దేవుని కన్నిన సహవాసము, సమాధానము, కాపుదల, భద్రత, క్షేమము ఈ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైనను, పెద్దలపైన, నాయకులపైన, అధికారులపైన, సంఘ కౌన్సిల్ పైనను, సేవకులపైనను, మరి విశేషముగా ఈ దినము రిసెప్షన్లో చేసుకున్నటువంటి సహోదరుడు రంజిత్ కుమార్ పైన, జయశ్రీ పైనను, వారి ఇరువురు కుటుంబాల పైనను, వారి భవిష్యత్ కాల పైనను ఇప్పుడును ఎల్లప్పుడూ సదా నీ కృపతో నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యు. వారిద్దరు ఇక్కడనే ఉంటారు. దయచేసి మీరు అందరూ కూడా వచ్చి ప్రేమతో చిందే జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటిరెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా, సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక, ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా, ఆ వానవాలు ఏ వైపుకో తెల్చేది కాలమేగా. వలనే నేనున్నా, నా విలువే నీవై
ప్రణమిల్లే గుణసుందరివే నీపైనే ప్రతి ధ్యాస నీతోనే తుది శ్వాస జగమేలే నా హృదయాన్నేలే జానకి వినువే ప్రియమిథునం మనలా జతగూడే వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కథనం తరముల దరిదాటి స్వరమై పలువురు కొనియాడే కొల అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేశానా అద్భుతం ఎదుటనున్న చూపు తిప్పేశానా అంగుళం నడవకుండా పయనమే చేదు పొమ్మన్నానా అమృతం పక్కనున్న విషములా చూసానా
మనసిలా మనసిలా ఓ మనసే కోరుకుందే నీ మనసుకే ఆ వరసే చెప్పమందే ఏమో ఎలా చెప్పేయడం ఆ తీపి మాటే నీతో ఏమో ఎలా దాటేయడం ఈ తగువే తగదిమితో ఏదో తెలియనిదే నాళ్ళు చూడనిదే నేడే తెలిసినదే మునుపెన్నడు లేనిది మొదలవుతుంది ఏదో జరిగినదే బరువేదో పెరిగినదే మౌనం విరిగినదే పెదవే విప్పే వేళ ఇదే కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకే నడిచారే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచారే కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకే నడిచారే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచారే తీయగా నీ తలపులు పంచవెలా దాచుతూ మార్చుతూ నిన్ను నువ్వే దాస్తావెందుకలా ఓ చినుకు కిరణం కలగలిపే మెరుపే హరివిల్లే సమయం వస్తే ఆ రంగులు నీకే కనబడులే మెల్లగా మెల్లమెల్లగా మన దారులు కలిసెనుగా హాయిలో ఈ హాయిలో ఆకాశాలే దాటేసాగా ఇన్నాళ్ళ నా ఒంటరితనమే చెరిగెను నీ వల్లేనే చూపులతో కాక పెదవులతో చెప్పే ఈ మాటలనే కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకే నడిచారే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచారే కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకే నడిచారే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచారే కలిసుంటే నీతో ఇలా కలలానే తోచిందిగా తల వంచి ఆకాశమే నిలిచుందా నా కోసమే కరిగిందా ఆ దూరమే వదిలెళ్ళా నా నేరమే నమ్మింకా నన్నే ఇలా తీరుస్తా నీ ప్రతి కళ Baby, won't you tell me, you tell me, you tell me. Baby, won't you tell me so? Baby, won't you tell me, you tell me, you tell me. Baby, won't you tell me so? Baby, won't you tell me, you tell me, you tell me. Baby, won't you tell me so? Baby, won't you tell me, you tell me, you tell me. Baby, won't you tell me so? నీకంటూ సరిపోనని అనుకున్నా రావద్దని అటుపైనే తెలిసిందిలే నేనుందే నీలో అని విడదీసే సందేహమే వదిలేస్తే సంతోషమే కాలాలే కలిపాయిలే కోపా
లేక లైలే. Baby, won't you tell me, you tell me, you tell me. Baby, won't you tell me so? Baby, won't you tell me, you tell me, you tell me. Baby, won't you tell me so? Baby, won't you tell me, you tell me, you tell me. Baby, won't you tell me so? Baby, won't you tell me, you tell me, you tell me. Baby, won't you tell me so? आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్
Bye.
Song remixed by DJ. ఆకేసుకో అక్కేసుకో లవంగాల మొగ్గేసుకో సాలకుంటే వాణేసుకో ఏ నచ్చినాక దీన్నేసుకో మల్లట్టు గని పెళ్ళి. అరే అందరికీ జరిపోయి పెళ్ళి ఇలా కొత్త ఉన్నది. మల్లట్టు గని ఏమనుకున్నావు? మా ఊరు అనుకున్నావా? ఏ సూడా సక్కని వాడు తోడెక్కి దూకనోడు కత్తి లాంటి పోరీలను కన్నెత్తి చూడనోడు డీపీలే మార్చనోడు పీపీలే పెంచుకోడు యమ ఫ్రెష్ పీసు మా బోడు
చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నాన్నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది రరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి వాస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరి చిరరామతుల దాడి ఇష్టమేని సందడి ముట్టడిచి ముట్టేసుకోలేవా ఓసారి చేసారి ఏ బంగారు నక్లేసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించురా ఏ వెన్నెల జోలాలి నన్ను నెత్తరు పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది రరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు ఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా వెంటాడే కాంతం లేనట్టే నీకింకా వెన్నంటే నువ్వుంటే నాకేమైనా బాగుంటా దూరాల దారుల్లో నీ వెంట నేనుంటా నన్నిలా నీలో దాచేసా నిన్నలు మరిచేలా నేను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నీ కనిపిస్తాలే ఇన్నాళ్ళ నా మౌనం వీడాలి నీ కోసం కలిసొచ్చే నీ కాలం దొరికింది నీ స్నేహం నాదన్నా సొంతం చేస్తాను నీ సొంతం రాదింక ఏ దూరం నా
కోరుకుంటే నీ సాయం. నన్నిలా నీలో దాచేసా, నిన్నలు మరిచేలా నేను ప్రేమిస్తాలే, నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే. రెప్పలు మూసున్నా నే నిన్నే చూస్తారా, ఎప్పటికే నిన్నే. నిన్నలు మరిచేలా నేను ప్రేమిస్తాలే, నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే.